హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ చక్రిక ఛానల్. చూస్తున్నారు కదా, ఇది సేమియా బిర్యానీ. మనం సేమియాతో ఉప్మా చేసుకుంటాం, పాయసం చేసుకుంటాం, కానీ ఇలా బిర్యానీ ఎప్పుడు ట్రై చేసి ఉండం. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ సేమియా బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సేమియా బిర్యానీకి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్, అలాగే 1 స్పూన్ ఇది బటర్ వేస్తున్నాను నేను. 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. ఇది బాగా మెల్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనం బిర్యానీ సామాన్లు వేసుకోవాలి. తెలుసు కదా, బిర్యానీ సామాన్లు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. సేమియాతో మనం ఉప్మా, పాయసం చేసుకుంటాం కదా, కానీ బిర్యానీ ఎప్పుడు చేసుకుని ఉందాం. అందుకే నేను బిర్యానీ చేద్దామని ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ఉల్లిపాయలు వేగాయి కదా, ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్, టమాటా, క్యారెట్ వేసుకోవాలి. మీకు ఏ వెజిటేబుల్స్ కావాలితే ఆ వెజిటేబుల్స్ వేసుకోవాలి. నేనైతే క్యాప్సికమ్, టమాటా, క్యారెట్ వేసుకున్నాను. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులోనే నేను నానబెట్టి ఉడికించిన పచ్చి బఠానీ నానబెట్టి రాత్రి అంతా ఉడికించి వేసుకుంటున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి వెజిటేబుల్స్ని. చూడండి, వెజిటేబుల్స్ మనం ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. అప్పుడు ఇందులో మనం రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకుంటాం. అలాగే ఇందులోనే మనం బిర్యానీ పౌడర్ కూడా వేసుకోవాలి. బిర్యానీ పౌడర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. నేను ఈ కప్తో 2 కప్స్ సేమియా తీసుకుంటున్నాను కాబట్టి దీంట్లో మనం 3 కప్స్ వాటర్ వేసుకుందాం. అంటే 1 కప్కి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలన్నమాట, లేకపోతే ముద్దగా వచ్చేస్తుంది కదా. 3 కప్స్ వాటర్ వేసుకుంటాం. మనం బిర్యానీ ఎలా చేసుకుంటామో అలాగే సేమియా బిర్యానీ కూడా చేసుకోవచ్చు, కాకపోతే సేమియా కాబట్టి కొంచెం దగ్గరుండి మెత్తగా వచ్చేయకుండా చూసుకొని చేసుకోవాలి. అప్పుడు ఈ వాటర్ మూత పెట్టి మనం బాయిల్ చేద్దాం. చూడండి, వాటర్ బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు మనం వాటర్ టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోయిందా లేదా ఇప్పుడే వేసుకోవాలి. సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. చూడండి, పైన తేట నొరగలో వస్తుంది కదా, దీన్ని ఎప్పుడు తీసేయాలి. ఇప్పుడు ఇందులో మనం సేమియా వేసుకుందాం. నేను 2 కప్స్ వేసుకుంటున్నాను సేమియా 2 కప్స్ వేసుకున్నాను. వాటర్ 3 కప్స్. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మనం మూత పెట్టుకుందాం. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టు, ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుంటే మనకు సేమియా పొడిపొడిలాడుతూ బాగా వస్తుంది. ఆయిల్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. చూడండి, వాటర్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. దీనిపైన కొద్దిగా బటర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టి
5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఉంచుకోండి. చూడండి పొడి పొడిలాడుతూ సేమియా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని స్టవ్ పైన 5 మినిట్స్ ఉంచుకుందాం. తర్వాత దీన్ని సర్వ్ చేసుకుందాం. చూడండి వేడివేడిగా సేమియా బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి అస్సలు మెత్తగా అవ్వలేదు, పొడి పొడిగా ఎలా ఉందో. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దీన్ని రైతాతో తీసుకోండి, లేకపోతే ఇలా వేడివేడిగా ఉత్తినే తినేసినా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవేంటో చూసారా, బాదం పప్పు. ఇవి గుమ్మడి గింజలు అంటారు, బయట మార్కెట్లో దొరుకుతాయి గుమ్మడి గింజలు. ఇవి నువ్వులు. వీటితో నేను మీకు కంటి చూపుని మెరుగుపరిచే ఒక పౌడర్ తయారు చేస్తున్నాను. అలాగే ఎముకలకు కూడా బలాన్ని ఇస్తుంది. ఈ పౌడర్ పాల్లో కలుపుకొని తీసుకోవాలి. కళ్ళజోడు ఉన్న వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది, కంటి చూపుని బాగా మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ఈ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వీటిని ఒకదాని తర్వాత ఒకటి డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో బాదం పప్పు వేసుకున్నాను. నేను బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నేను ఈ కప్తో తీసుకుంటున్నాను. అన్నీ ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం తీసుకుంటున్నామో ఆ కప్పుతోనే 3 తీసుకోవాలి. నేనైతే ఈ కప్తో ముందే కొలిసి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. ఒక్క నిమిషం సరిపోద్ది. ఫ్రై అయిపోయిందా తీసేసి బౌల్లో తీసుకోవాలి. అలాగే 3 వాటిని సేమ్ క్వాంటిటీలో ఫ్రై చేసుకొని తీసుకున్నాం. చూడండి ఈ 3 లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందు బాదం పప్పు తీసుకోవాలి. ఎందుకంటే ఈ త్వరగా బ్లైండ్ అవ్వవు కాబట్టి ముందు వీటిని బ్లైండ్ చేసుకుందాం. ఓకే, చూడండి బాదం బాగా బ్లైండ్ అయిపోయింది కదా. అన్నీ సేమ్ క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఇప్పుడు నువ్వులు, గుమ్మడి గింజలు కూడా అందులో వేసేసుకుందాం. వేసుకొని బాగా బ్లైండ్ చేయాలి. చూడండి బాగా బ్లైండ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని 8 టైట్ డబ్బాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా ఒక డబ్బాలోకి తీసుకోవాలి. దీన్ని ఇలా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఒక గ్లాస్ ఇలా వేడి పాలు తీసుకోవాలి. ఆ వేడి పాలలో మనం ఒక స్పూన్, చిన్నపిల్లలకైతే 1/2 స్పూన్ ఇవ్వండి, పెద్దవాళ్ళు అయితే 1 స్పూన్ వేసుకుని, అలాగే అందులో 2 టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి. ఇందులో షుగర్ అసలు వేసుకోకూడదు. ఈ పాలు తేనెతోనే తాగాలి. తేనె వేసుకొని బాగా కలుపుకొని ఇలా వేడివేడిగా పాలు తీసుకోవాలి. రోజుకు 1 గ్లాస్ ఇలా పాలు తీసుకుంటే మన ఎముకలకు బలాన్ని ఇవ్వడమే కాకుండా కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే బాయ్.